అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసులరెడ్డి, మన ఇంజనీర్. ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మనం యొక్క ఇంటిని కట్టుకునేటప్పుడు మన ఇంటి కట్టుబడులకి మొత్తం టోటల్ కాంక్రీట్ల వర్క్లకి అన్నిటి కలిపి ఇసుక ఎంత పడుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం ఒక్కోసారి వచ్చే సంవత్సరం ఇల్లు కట్టుకుంటామంటే ఈ సంవత్సరం స్టాక్ పెట్టుకుంటాం. అంటే మనకి ఇసుక ఎంత పడుతుందో తెలుసుకుంటే మనం స్టాక్ పెట్టుకోవడమైనా కానివ్వండి, మనం ఇసుకకి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం తెలుసుకోవడం కానివ్వండి, మనకి పూర్తిగా తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం మన కొత్త ఇంటి నిర్మాణానికి ఎంత ఇసుక పడుతుంది అనే విషయాన్ని డీటెయిల్గా, అంటే ఐటమ్ వైజ్గా మనం తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం విషయానికి వచ్చేస్తే, ఏ ఐటెంకి ఎంత ఇసుక పడుతుంది అంటే మన కొత్త ఇంటి నిర్మాణానికి ఏ ఐటెం. ఫస్ట్ మనం వచ్చేసేసి కాంక్రీట్ వర్కులు స్టార్ట్ చేస్తాం. అంటే పీసీసీలు వేస్తాము, ఫుటింగ్లు వేస్తాము, కాలాలు, ప్లింత్ బీము ఇలా వేసుకుంటూ పోతూ ఉంటాం. అంటే మనము అన్ని కాంక్రీట్ వర్కులకి మనకి ఎంత ఇసుక అవసరము అంటే, మనకి 0.8 CFT ఫర్ ఒక SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. అంటే ఒక SFT స్లాబ్ ఏరియాకి 0.8 CFT పడుతుంది. అంటే ఒకవేళ మనం 1000 SFT మనం కట్టాలనుకుంటున్నాం అనుకోండి, 1000 SFT కట్టాలంటే 0.8 అంటే 800 CFT. అంటే దాదాపుగా ఒక 10 ట్రాక్టర్లు, అంటే 100 CFT రావాలి ట్రాక్టర్కి, కానీ రాదు. కాబట్టి ఏంటంటే ఒక 10 ట్రాక్టర్ల ఇసుక అయితే మనకి మన ఇంటి నిర్మాణానికి సరిపోతుంది. అంటే 800 CFT అంటే 8 యూనిట్ల ఇసుక మనకి కాంక్రీట్కి అవసరం ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా మనం కట్టుబడికి, అంటే మ్యాసనరీ వర్క్స్, ఈ మ్యాసనరీ వర్క్ వచ్చేసేసరికి 0.32 CFT. అంటే 0.32 CFT ఫర్ 1 SFT. అంటే బేస్మెంట్ గోడలు కానివ్వండి, లోపల మనం 9 ఇంచుల గోడలు, 4.5 ఇంచుల గోడలు, అన్ని గోడలు కట్టడానికి, అన్ని వాల్స్, బ్రిక్ వాల్ కట్టడం కోసం మనకి 0.32 CFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. అంటే 1000 SFT మనం వేసుకుంటే 320 CFT. 320 CFT అంటే దాదాపుగా 4 ట్రాక్టర్లు అనుకోండి. ఆ విధంగా అంటే మనకి 3.2 యూనిట్స్ అంటే 100 CFT అయితే ఒక యూనిట్ కదా, అలా మనకి ఈ కట్టుబడి పడుతుంది. అదేవిధంగా ప్లాస్టరింగ్కి మనకి ఇసుక ఎక్కువ పడుతూ ఉంటుంది కామన్గా. అంటే ఎంత పడుతుంది అంటే 1.58 CFT పడుతుంది అన్నట్టు ఒక SFT స్లాబ్ ఏరియాకి. అంటే మనం 1000 SFT స్లాబ్ ఏరియాతో ఒక కొత్త ఇల్లు కట్టుకుందాము అనుకుంటే మనకి 1580 CFT అంటే దాదాపుగా 16-17 ట్రాక్టర్ల ఇసుక మనకి ప్లాస్టింగ్లకి పడుతుంది అన్నట్టు. అంటే లోపల ప్లాస్టింగ్లు, బయట ప్లాస్టింగ్, సీలింగ్ ప్లాస్టింగ్లకి అన్నిటికి కలిపేసేసి. ఇంకేమున్నాయి, ప్లాస్టింగ్ అయిపోయింది, బ్రిక్ వర్క్ అయిపోయింది, కాంక్రీట్ అయిపోయింది. లాస్ట్కి ఏంటంటే వాటర్ ప్రూఫింగు, ఫ్లోరింగు ఇవి ఉన్నాయండి. అంటే ఫ్లోరింగ్లకు వచ్చేసి మనకి 0.15 CFT పడుతుంది అన్నట్టు. ఫ్లోరింగ్స్ అంటే టైల్స్ వేసుకోనండి, మార్బుల్ వేసుకున్నా కానీ మనం ఇంటికి దగ్గర వేసుకుని ఫ్లోరింగ్లకి, బాత్రూమ్ టైల్స్ కానీ అన్నిటికి కలిపేసి 0.15 CFT పడిపోతుంది అన్నట్టు. అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్ల కోసం అయితే 0.05. అంటే వాటర్ ప్రూఫింగ్ అంటే ప్రతి బాత్రూమ్లలో కానివ్వండి, మన టెర్రస్ మీద కానీ వాటర్ ప్రూఫింగ్ చేయాలి. దీనికి ఏంటంటే 0.05 CFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. అంటే 1000 SFT కనుక మనం స్లాబ్ వేసుకుంటే 50 CFT అంటే ఒక అర ట్రాక్టర్ అంత అయితే మనకి వాటర్ ప్రూఫింగ్కి సరిపోతుంది అన్నట్టు. అదేవిధంగా మనకి ఇంకా బ్యాలెన్స్ వర్కులు, సంపులు అవి ఇవి ఉన్నాయి కదా, వేరే వర్కులు, చిన్న మెట్లు కట్టుకోవటాలు, వాటి కోసం కూడా మనం 0.03 CFT ఫర్ 1 SFT తీసుకోవాలండి. ఇవన్నీ కలుపుకుంటే మనము అంటే అంటే కాంక్రీట్లకు కానివ్వండి, కట్టుబడిలకు కానివ్వండి, ప్లాస్టింగ్లకి, వాటర్ ప్రూఫింగ్కి, ఫ్లోరింగ్లకి అన్నిటి కలుపుకుంటే మనకి 2.93 CFT పడుతుంది అన్నట్టు. అంటే 1000 SFT ఇల్లు మనం కట్టాలనుకుంటే మనకి 2930 CFT మనకు కావాలి. అంటే 2930 అంటే మనకి దాదాపుగా 29 యూనిట్లు, 29 అంటే 30 యూనిట్స్ అనుకోండి. 30 యూనిట్స్ మనకి 1000 SFT కావాలంటే మనకి 30 యూనిట్ల ఇసుక అయితే మనకి సరిపోతుంది అన్నట్టు. ఈ విధంగా మనం మన కొత్త ఇంటి నిర్మాణానికి మనం ఎంత ఇసుక పట్టింది అనే విషయం మనం ఈజీగా తెలుసుకోవచ్చు అన్నట్టు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.